వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రాజు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనేది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ఒక రహస్యమైన ప్రాచీన శివాలయం. ఇది భూమికి సుమారు 15 అడుగుల దిగువన ఉంటుంది. నంది నోటి నుండి నిరంతరం నీరు వచ్చి శివలింగంపై పడటం, ఆ నీటి మూలం ఎక్కడి నుంచో అంతుచిక్కకపోవడం దీని ప్రత్యేకత. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదిగా భావిస్తారు. ఇది భూమిలో కూరుకుపోయి ఉండగా 1997లో బయటపడింది. సాధారణ ఆలయాల వలె కాకుండా ఇక్కడ నంది విగ్రహం కింద ఉన్న శివలింగంపై దక్షిణ వైపునకు తిరిగి ఉంటుంది. నంది నోటి నుండి నిరంతరం నీరు వచ్చి శివలింగంపై పడుతుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందనే రహస్యం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఆలయం మధ్యలో మెట్లతో కూడిన నీటి కొలను కళ్యాణి ఉంటుంది. చుట్టూ రాయితో చేసిన అందమైన స్తంభాల మండపం ఉంటుంది. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఇది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గుడికి తెరిచి ఉంటుంది. నంది నోటి నుంచి ప్రవహించే నీటి మూలం శాంకే ట్యాంక్లోని అదనపు నీటి ప్రవాహమే. నంది నోటి నుంచి నిరంతరం ప్రవహించే నీరు నేలలో ఉన్న ప్రత్యేక రంధ్రం గుండా నేరుగా శివలింగంపై అభిషేకం చేస్తుంది. అనంతరం ఆ నీరు ఆలయంలోని పవిత్ర కళ్యాణిలోకి చేరి అక్కడి నుంచి మిగిలిన నీరు ఆలయం వెలుపల ఉన్న బావిలోకి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. ఈ శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం ఒకప్పుడు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాలక్రమేణా మట్టి ధూళి పేరుకుపోవడంతో ఆలయం మొత్తం భూమిలో కూరుకుపోయింది. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల కంటే తక్కువ ఎత్తులో ఉండటం, అలాగే గోపురం లేకపోవడంతో ఆలయం బయటకు కనిపించకుండా పూర్తిగా మరుగున పడిపోయింది. అయితే ఈ ప్రాంతంలో ఒకప్పుడు పురాతన ఆలయం కళ్యాణి పుష్కరిణి ఉండేదనే విషయం స్థానిక ప్రజల జ్ఞాపకాలలో మాత్రం నిలిచి ఉంది. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతం ప్రముఖ నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో అక్కడ భూముల విలువ భారీగా పెరిగింది. ఈ సందర్భంలో 1990లలో ఈ ఆలయ స్థలాన్ని ఖాళీ స్థలంగా చూపించి ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వారి పోరాటం ఫలితంగా ఆ స్థలంలో తవ్వకాలు జరపగా మట్టి పొరల కింద దాగి ఉన్న శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం క్రమంగా వెలుగులోకి వచ్చింది. దీంతో శతాబ్దాల నాటి ఈ అద్భుత ఆలయం మళ్లీ భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం చరిత్ర. కాడు మల్లికార్జున ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉన్న శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం 1990లలో 1970లో తవ్వకాల సందర్భంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల ప్రాచీనమైనదని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. నగర చరిత్రకారుడు అరుణ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఈ ఆలయ ప్రధాన నిర్మాణం 17వ శతాబ్దానికి, అంటే బెంగళూరులో మరాఠా పాలన సాగిన కాలానికి చెందినదిగా నిర్ధారించబడింది. ఈ కాలక్రమం పక్కనే ఉన్న కాడు మల్లేశ్వర ఆలయంతో కూడా సరిపోతుంది. ఆ ఆలయంలో 1667 క్రీస్తు శకం నాటి వెంకోజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు సవతి సోదరుడు. నంది తీర్థ ఆలయంలో కనిపించే సాధారణ రాతి నిర్మాణం, అలంకరణలు లేని స్తంభాలు వంటి లక్షణాలు షాహాజీ రాజే భోసలే మరియు వారి వారసుల పాలనలో ప్రాచుర్యంలో ఉన్న మరాఠా శైలిని ప్రతిబింబిస్తాయి. ఎవరైనా బెంగుళూరు వస్తే ఈ దేవాలయం తప్పకుండా సందర్శించండి. ఇప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.